ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/8/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము చతుర్దశి మధ్యాహ్నం 2:08 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు ఉదయం 7:52 నుంచి 9:30 వరకు, తిరిగి రాత్రి 3:57 నుంచి 5:33 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు దుర్ముహూర్త వ్యాప్తి. వర్జము సాయంకాలం 6:23 నుంచి 7:59 వరకు ఉన్నది. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాదులు లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. శుభకరమైన కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. వివాహ యోగ్యత, ఏదన్నా శుభకార్యంలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. శత్రునాశనం, మిత్రలాభం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైని వ్యాపారం లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. కళాకారులకు, క్రీడాలకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు లాభం. స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు చాలా అనుకూలవంతమైన శుభ ఘడియలుగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం. జరిగినటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని అధిగమించగలిగే శుభ గడియ. వృత్తి ఉద్యోగాదుల లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు. వీసా సంబంధ సౌలభ్యం కూడా కనబడుతుంది. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతవ్య వారికి, తోలు, రెగ్దెను, షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైని వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభవంతమైన స్థితి. ఆర్థిక లాభాలు, ఆనందాది అదృష్ట యోగాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. విదేశాల, స్వదేశంలో మంచి ఉన్నత స్థాయి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అలాగే నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం. కోర్టు వివాదాలు సమసిపోయే శుభతరుణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకమైనటువంటి పనులు, లేనిపోని ఆర్భాటము,
అనవసర ఖర్చుకి దారితీసే అవకాశం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని తగాదాలు, చికాకులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్ జూదం వల్ల ధన నష్టం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలంగా చెప్పబడుతోంది. ఇతరుల మీద ఆధారపడి చేసి ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగించవచ్చు. వాహన వేగం, మద్యపాన సేవనం, హెల్మెట్ లేని ప్రయాణం అంటే బైక్ నడపడం, ఇబ్బందులు పాలే అవకాశాలు, ప్రమాద సూచన ఎక్కువగా ఉంది, తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ అధికారులు కొంతమంది లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, కళాకారులు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఉద్యోగంలోంచి మళ్ళీ తీసేసే అవకాశాలు, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది, జాగ్రత్త. జన్మ జాతకం చూయించుకునే ప్రయత్నం చేస్తే మంచిది, తగిన పరిహారాలు చేసుకోవడం మంచిది. భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం మీకు మంచి మనోధైర్యాన్ని, కార్యసిద్ధిని, శత్రునాశనాన్ని, విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ డబ్బులు పెట్టకూడదు, జాగ్రత్త. విద్యా ఉద్యోగ నష్టం ఎక్కువ కనబడుతుంది. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చిల్ల వారికి నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నకిలీ విత్తనాల బెడద ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అపవాదులు, ఆర్థిక నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి నష్టం. కుటుంబపరమైన చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. మీ స్థలము కానీ పొలము కానీ కబ్జాకి గురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వరాహస్వామి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:51 నుంచి 10:06 వరకు, తిరిగి సాయంకాలం 5:37 నుంచి 6:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని 2, 6 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతర స్థితి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అసలు అనితర సాధ్యమైనటువంటి కార్యసిద్ధి, ఏ పనైనా సరే సులువుగా, సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి కొనసాగుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర వెను వ్యాపారం లాభం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన శుభయోగం. విద్యాభివృద్ధి బాగా కనబడుతోంది, ఆనందకరమైన సంపదగా చెప్పబడుతోంది. తప్పకుండా మీకు నూతన గృహయోగం కానీ, స్థలలాభం కానీ పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా శుభయోగాలు కనబడుతున్నాయి.
చాలా మంచి అదృష్ట యోగం, మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, శుభవార్త వినడం, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సభ్యులతో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. తప్పకుండా మీకు ఈరోజు అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చును. మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉన్నారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాహన యోగము, గృహ లాభము, పొలము లాభము, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం. కొత్త వస్తువుల్ని, స్థలము గాని కొనుగోలు చేసే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఆనందాది శుభ అదృష్ట యోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలు కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా అమలుకి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అదృష్టవంతమైన అవకాశాలు, ఆర్థిక లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, పోటీ పరీక్షలు విజయం సాధించడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అదృష్ట యోగం. చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వాక్చాతుర్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. మంచి వ్యాపార లక్షణం, మంచి వ్యాపార వృద్ధి పొందుకోవడం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వృత్తి, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందిన అవకాశాలు. షేర్ మార్కెట్లో మంచి లాభాలు ఉన్నాయి. లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు మీకు అదృష్టవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్ర సమాగమ, వివాహ యోగ, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావుతూ వారికి తోలు రెగ్దని సూపర్ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. మంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ ముఖ్యంగా కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ధార్మికమైన చింతన, యజ్ఞయాగాది క్రతువులో పాల్పొందిన అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. చాలా మంచి అదృష్ట యోగాలు కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి కలిసి వచ్చేటువంటి శుభతరుణం. ఈరోజు చాలా ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి. మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు వారికి ఇబ్బంది. రైతులందరూ కూడా కిలి విత్తనాలు బెడ ఎక్కువ ఉంటుంది. తప్పుడు వ్యక్తులతో మీరు చేసేటువంటి క్రయ విక్రయాలు నష్టాన్ని కలిగిస్తాయి. రైతులు జాగ్రత్తగా ఉండండి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి నష్టం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు, శత్రు వల్ల ఇబ్బంది, ధన నష్టము, పూచికత్తుగా సంతకాలు చేయడం నష్టాన్ని కలిగిస్తుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఆటంకాలు, ఇబ్బందులు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకమైన స్థితి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు మీకు కష్టంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణ 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే గురుగ్రహ అష్టోత్తరం, శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం అత్యంత శుభకారకంగా చెప్పబడుతోంది. వీరికి ఉదయం 6:55 నుంచి 8:02 వరకు, తిరిగి సాయంకాలం 4:19 నుంచి 5:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీరే రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక ధనయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి అనుకూలత. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభదాయకమైన స్థితి. రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకుని అదృష్టం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగం. ఇది చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.